ఒక ఘోరమైన వార్తను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన తల్లిదండ్రుల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇంత ఘాతుకానికి పాల్పడింది దేనికోసమో తెలుసా? ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తల్లిదండ్రులే ఇంత కిరాతకానికి పాల్పడ్డారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదే ఇద్దరి పిల్లల నిబంధన. అంటే ఇద్దరు పిల్లలకు మించి ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులంటూ. నందన్వాడికి చెందినటువంటి బబ్లు దండోలియా ప్రభుత్వ టీచర్, అప్పటికే ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు బబ్లు దండోలియా అనే పర్సన్. అప్పటికే బబ్లు రాజకుమారి దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. అయితే సెప్టెంబర్ 23న 4వ బిడ్డకు కూడా జన్మనిచ్చారు ఆ దంపతులు. ఇది ప్రభుత్వానికి తెలిస్తే ఎక్కడ ఉద్యోగం పోతుందో అని భయపడ్డారు. ఆ భయంతో ఆ పసికందును అడవిలోకి తీసుకెళ్ళి ఒక బండరాళ్ల గుట్ట ఉంటే ఆ గుట్ట కింద ఆ పసికందును పాతిపెట్టినట్లుగా తెలుస్తోంది. 3 రోజుల తర్వాత ఆ శిశువు ఏడుస్తుంటే స్థానికులకి ఆ ఏడుపు వినిపించి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పసికందు కనిపించింది. ఆ రాళ్ళు తొలగించి చూస్తే వెంటనే ఆ పసికందును తీసుకువెళ్ళి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించారు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. కన్న తల్లిదండ్రులే ఆ పసికందును ఆ రాళ్ల కింద పూడ్చి పెట్టారు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, ప్రాణాలు పోవాలని చెప్పేసి అంటూ తెలిసింది. ఇంతకంటే ఇంకేదైనా దారుణం ఉంటుందా? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఇప్పుడు నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు చూడడానికి, వినడానికి. సున్నిత మనస్కులు కొంచెం కలవరపడవచ్చు. కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే నా ఉద్దేశం. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. కానీ ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రకరకాల కారణాలతో కన్న బిడ్డల్ని కడతేరుస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం. రాష్ట్రంతో సంబంధం లేదు, ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. మన భారతదేశంలో మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెండ్ అని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూసుండమేమో. ఇన్ని రోజులు మానవత్వం గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు తల్లితనం గురించి, తండ్రితనం గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. వన్స్ అగైన్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. కేవలం వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీసులు ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అప్పటికే పిల్లలు ఉన్నారు, కానీ మరొక బిడ్డను, 4వ బిడ్డకు కూడా జన్మనిచ్చిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంతో తమకు ఎక్కడ ఉద్యోగం పోతుందో అన్న భయంతో, మరి కనేటప్పుడు తెలీదా 4 పిల్లల్ని కంటారా? వాళ్ళ ఉద్యోగం ఎంత? చేసే చిన్న ఉద్యోగానికి 4 పిల్లల్ని కండం ఏంటి? ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకేదైనా ఉంటుందా? ఇంతకు మించిన మూర్ఖత్వం, దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా, సామాజికంగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా పిల్లల్ని కనేయడం, వాళ్ళ సుఖాల కోసం, కేవలం వాళ్ళ పడక సుఖం కోసమే చాలామంది తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని కంటున్నారు. దిస్ ఈజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. దిస్ ఈజ్ ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్ ఇన్ దిస్ సొసైటీ నౌ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అని నేను చెప్పట్లేదు, కొంతమంది కేవలం వాళ్ళ పడక సుఖాల కోసం పిల్లల్ని కంటున్నారు. పిల్లల్ని కండం అనేది ఇలా జరిగిపోతుంది అంతే. దెర్ ఈజ్ నో ప్లానింగ్, దెర్ ఈజ్ నో ప్రాపర్ థింకింగ్ అబౌట్ దట్. కనీసం ఒక ఆలోచన, అవగాహన లేకుండా పిల్లల్ని కంటే ఎలా పెంచాలి, వాళ్ళకి ఆర్థికంగా మన పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎలా చదివించాలి, ఎలా పెద్ద చేయాలి, పోషించగలుగుతామా లేదా, వాళ్ళ అవసరాలు తీర్చగలుగుతామా లేదా, ఇవన్నీ చూసుకోకుండా కేవలం సమాజంలో పిల్లల్ని కంటేనే మగాడిగా గుర్తిస్తారు కాబట్టి కొంతమంది మగాళ్ళు కంటున్నారు. కంటేనే ఏదో మాతృత్వం అనేది వస్తేనే, లేదంటే పిల్లల్ని కంటేనే స్త్రీకి పరిపూర్ణత అని చెప్పేసి కొంతమంది సామెతలు చెప్తుంటారు కాబట్టి దానికోసం కనేవాళ్ళు కొంతమంది. సరే, కన్నారు, ఒకరో ఇద్దరినో కన్నారు, ఓకే. 3, 4 కనడం. కొంతమంది ఆ కన్న ఒకరిద్దరిని కూడా ఇలాంటి కారణాలతో కానీ
చివరికి వాళ్ళని రోడ్ల పాలు చేయడము, లేదంటే వాళ్ళ ప్రాణాలు తీయడము, చెరువులో విసిరేసేవాళ్ళు కొంతమంది, గొంతు నూలిమి చంపేవాళ్ళు కొంతమంది, పాయిజన్ పెట్టేవాళ్ళు కొంతమంది, రకరకాలుగా పిల్లల్ని చివరికి వేడి నీళ్ళలో వేసేవాళ్ళు కొంతమంది, ఎక్కడో వదిలేసి వచ్చి ఆ అడవుల్లోనూ కొండల్లోనూ ఇదిగో ఇప్పుడు వీళ్ళు చేసినట్లుగా రాళ్లల్లో కొండల్లో వదిలేసి వచ్చేవాళ్ళు కొంతమంది. సో ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులను ఎలా అనగలుగుతాం మనం? కేవలం వాళ్ళ పడక సుఖం కోసం, కానీ ఒక ఉద్యోగం కోసం, అది కూడా కేవలం ఒక చిన్న ఉద్యోగం కోసం కన్న బిడ్డను కడతీర్చడానికి రెడీ అయ్యారంటే, ఒక చిన్న పసికందును తీసుకెళ్ళి ఎక్కడో రాళ్ల మధ్యలో పెట్టేసి వచ్చేసారంటే ఏమనుకోవాలి? వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, దే ఆర్ ద పేరెంట్స్. వాళ్ళ తల్లిదండ్రులని చెప్పడానికి, అసలు మనుషులని చెప్పడానికి నాకు మాట రావడం లేదు. ఎలా చూడాలి మనుషులుగా వాళ్ళని? ఆ పాపది మనిషి, ఆ పాప మనిషి కాదా? వాళ్ళది ప్రాణం కాదా? అంటే వాళ్ళకు ఒక చిన్న ఉద్యోగం ఖరీదు చేయదా? ఒక 10-15 వేల రూపాయలు ఉద్యోగం వచ్చే ఖరీదు చేయదా ఆ పాప ప్రాణం? అంత చీపా? అంత చీపా పసికందు ప్రాణం? ఒక 10-15 వేల ఉద్యోగం ఖరీదు కూడా చేయనంత చీపా? మీ చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళ ప్రాణాలు తీసేసేంత చీపా? వాళ్ళు మీలాంటి మనుషులు కాదా? ఎందుకు అంటున్నారు మరి అలాంటప్పుడు? ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఎప్పటికో 2 రోజుల తర్వాత బయటపడిందంటూ తెలుస్తుంది అసలు విషయం. మరి ఆ 2 రోజుల వరకు ఆ పాప బ్రతికుండడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే ఆ పాపకి ఫుడ్ లేదు, పాలు లేవు, అలాగే వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయో, ఏ పురుగో పుట్రో ఉంటుంది, లేదంటే ఏ జంతువులో ఉంటాయి అక్కడ, వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి ఆ పాప బ్రతికి బయటపడగలిగిందంటే ఇంకా ఆ పాప ఆయుష్ గట్టిది ఖచ్చితంగా. ఏదో ఒక పెద్ద కారణం ఉంది. దెర్ ఇస్ సమ్ గ్రేట్ రీజన్ బిహైండ్ దట్ లైఫ్. ఆ పాప సాధించాల్సింది ఏదో ఉంది ఈ భూమి మీద. లేకపోతే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత స్థానికులు చూసి బయటకు తీసే వరకు కూడా అక్కడ ఆ పాప ప్రాణాలతో ఉండడం ఏంటి? ఆ చిన్న పసికందు ప్రాణాలతో ఉండడం ఏంటి? ఫుడ్ లేదు, షెల్టర్ లేదు, పురుగు పుట్ర ఉంటాయి, జంతువులు ఉంటాయి. అసలు అంత సమయం బ్రతికుండడమే చాలా గొప్ప విషయం. అందులోనూ స్థానికులకి ఆ ఏడుపు వినిపించడం, అటుగా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు వచ్చి రక్షించడం అంటే ఖచ్చితంగా ఏదో దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఆ పాపను బ్రతికించింది. ఏదో ఒక శక్తి బ్రతికించింది ఖచ్చితంగా. బ్రతకాలని ఇంకా ఉంది, ఏదో బలమైన కారణం ఉంది ఆ పాప బ్రతకడానికి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఏం చేయాలి ఇలాంటి తల్లిదండ్రులని? ఎలా బుద్ధి వస్తుంది వీళ్ళకి? మీ పడక సుఖాల కోసం పిల్లల్ని కని అలా పడేయడం పాపం, అంతకంటే ఇంకో పాపం ఉండదు. ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి కదా, పిల్లల్ని కనకుండా కూడా మీరు ఎంజాయ్ చేయడానికి, మీ సుఖాలను అనుభవించడానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి కదా. ఇవాళ రేపు అవి తెలియనంత పరిస్థితుల్లో లేవు కదా, మనం ఆటవిక సమాజంలో లేవు కదా. అంతకంటే దారుణం మృగాలు, జంతువులు ఆటవిక సమాజంలో కూడా కన్న బిడ్డల్ని, 10 మందిని కన్న వాళ్ళు కూడా కనీసం బిడ్డల్ని కూలో నాలో చేసుకొని బతికించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులు. కేవలం ఒక 10,000 రూపాయల ఉద్యోగం కోసం ఆ బిడ్డని తీసుకెళ్ళి అక్కడ పడేసి వచ్చారు వీళ్ళు. ఎందుకు ఈ సమాజం ఇంకా ఏదో సోకాల్డ్ డెవలప్డ్ సొసైటీ 2025? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్? ఆటవిక సమాజంలో కూడా ఎప్పుడు ఇలా చేసిన వాళ్ళు లేరు ఖచ్చితంగా. కన్న బిడ్డలంటే ప్రాణం పోయినా సరే వాళ్ళని ప్రాణంగా చూసుకున్నారు. ఉన్న దాంట్లో ఏదో సామెత ఉంటుంది కదా, కల్లో గంజో పోసి పెంచుతారని చెప్పేసి, అలా పెంచి వాళ్ళని పెద్ద చేసి ప్రయోజకులు చేశారు. వాళ్ళకి చేతైనంతలో వాళ్ళు చేయగలిగారు. బట్ ఇప్పుడు ఇంత డెవలప్డ్ సొసైటీ, ఆ తినడానికి సమస్య లేదు, ఫుడ్ దొరుకుతుంది ఎంతో కొంత, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంటే రేషన్ ఇస్తుంది, గవర్నమెంటే ఆయిల్, పప్పులు, ఉప్పులు, కారాలు అన్నీ ఇస్తుంది. మళ్ళీ మహిళలకు మళ్ళీ సపోర్ట్గా ఇంకొంచెం డబ్బులు ఇస్తుంది. ఉద్యోగం చేసుకోవడానికి ఏదో కొంత ఉద్యోగం వస్తుంది, బేసిక్గా చదువుకున్నా. ఇవేమీ రాకపోతే ఏ పని చేసుకున్నా 500 నుంచి 1000 రూపాయలు రోజుకి సంపాదించగలుగుతారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి రోజుకి కనీసం 1500 రూపాయలు సంపాదించగలిగే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక చిన్న
ఒక చిన్న ఉద్యోగం కోసం 10-15 వేల రూపాయల ఉద్యోగం కోసం ఒక పాప చిన్న నవమాసాలు మోసి కని పెంచడం అంటే ఇంకా అర్థం ఏంటి? నవమాసాలు మోసినటువంటి పాపని ఒక చిన్న 10,000 రూపాయల ఉద్యోగం కోసం ఆ పాప ప్రాణాలు తీయడానికి వెళ్ళారంటే ఇక ఆ మాతృత్వానికి ఏమైనా అర్థం ఉందా? అంటే ఇక్కడ ఎక్కడ కూడా విలువ లేదు. వాళ్ళకి వాళ్ళ అవసరాలే, వాళ్ళ సుఖాలే ముఖ్యం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమాజంలో నిజంగానే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా ఆ పాపని. లేదంటే ఏ అనాథాశ్రమానికో అయినా ఇవ్వచ్చు కదా కనీసం, మీరు అంతగా చూసుకోలేకపోతే. ఇక పాప ప్రాణాలు తీయడమే అనుకుంటే ఏ అనాథాశ్రమానికో ఇవ్వండి. లేదంటే పిల్లలు లేక గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ, బాబాజీల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, ఈ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. పిల్లల కోసం నానా అవస్థలు పడుతున్నారు. లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క పిల్లోడో పుడితే చాలు నా జన్మ ధన్యం అనుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తులుండి కూడా పిల్లలు లేక ఆ ఆస్తులన్నీ ఏం చేసుకోవాలి, ఎవరికి పెట్టాలి, అర్థం లేని జీవితం మాది అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు అనేక మంది. అలాంటి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా తీసుకువెళ్ళి. కనీసం ఆ మాత్రం కూడా చేయలేరు. అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా ఆ పాప ప్రాణానికి? ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? ఈ విషయం విన్న తర్వాత అసలు మీకు ఎలా అనిపించింది? ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఎలా బుద్ధి రావాలి? మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటన ఇది. పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టారు తల్లిదండ్రులు. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం అక్కడ 4వ బిడ్డకు జన్మనిచ్చారు వాళ్ళు. అయితే పిల్లలు ఎక్కువ మంది ఉంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉండదని ఒక కొత్త రూల్ వచ్చిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయంతో ఇలాంటి పని చేశారు వాళ్ళు. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాలు.